తెల్లవారక ముందే పల్లె నిద్రలేచింది. మంచు దుప్పటిని తొలగించుకొని ముంగిలి మురిసిపోతోంది. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా కళ్ళు మూయకముందే నేలమ్మ పచ్చని తోరణాలతో రంగుల ముగ్గులతో ముస్తాబైంది. ప్రకృతి పులకించే వేళ పల్లె భోగి సంబరాలను మొదలుపెట్టింది. ఒకవైపు గంగిరెద్దుల విన్యాసాలు, మరోవైపు హరిలో రంగా హరి అంటూ హరిదాసుల కీర్తనలు, పిండి వంటల గుమగుమలు. నగరాన్ని వదిలి పల్లెబాట పట్టిన ప్రతి ఒక్కరికి ఈ భోగి ఒక మధురమైన అనుభూతినిస్తోంది. భోగి మంటలు కేవలం వేడి కోసమే కాదు, మనలోని నెగటివ్ ఆలోచనలను, కష్టాలను ఆ మంటల్లో ఆహుతి చేసి కొత్త కాంతితో జీవితాన్ని ప్రారంభించడమే ఈ మంటల అసలు అంతరార్థం. ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు దిద్ది వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి నవధాన్యాలతో పూజించడం మన సంస్కృతికి అద్దం పడుతోంది. ఆ గొబ్బెమ్మలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలని నమ్మకం. ఈ పండుగలో అత్యంత ముచ్చటైన ఘట్టం భోగి పళ్ళు. చిన్నపిల్లల దిష్టి పోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని రేగుపళ్ళు, నాణేలు, పూల రెక్కలను వారి తలపై పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఆ పిల్లల నవ్వులే ఇంటికి అసలైన వెలుగు. Girls, no dumbbells. Celebrate the fun there. సంక్రాంతి వెనుక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి బలి చక్రవర్తిని 3 వరాలు అడిగి పాతాళానికి తొక్కేశాడని భాగవతం చెప్తోంది. అయితే విష్ణుమూర్తి బలి చక్రవర్తికి భోగి పండుగ రోజు భూలోకానికి ప్రజలను ఆశీర్వదించే వరం ఇచ్చాడని అంటారు. అందుకే బలి చక్రవర్తిని భూలోకానికి ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేస్తారని చెప్తారు. వాన నుంచి ఆవులను, ప్రజలను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కూడా భోగి రోజేనని అంటారు. రైట్, పండుగ వేళ పట్టణ ప్రజలంతా పల్లెబాట పడ్డారు. మరి హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో భోగి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, హైదరాబాద్లో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? రాధిక, సంక్రాంతి అంటే కుటుంబ పండుగ, అందరూ కలిసి చక్కగా చేసుకునేటువంటి అతి పెద్ద పండుగ తెలుగు పండుగ అని చెప్పచ్చు. ప్రస్తుతం నేను కైతలాపూర్ రెయిన్బో విస్టా 2లో ఉన్నాను. మహిళలంతా ఆటపాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంత చక్కగా అనంటే ఈ భోగి మంటల్లో పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ మంటల్లో కలిపేస్తూ సుఖ సంతోషాలని జీవితంలోకి ఆహ్వానిస్తూ ఈ భోగి సంబరాలని చేసుకుంటున్నారు. మహిళలు చూడ్డానికి ఎంత చక్కగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఆట పాటలతో కూడా ఈ భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మాట్లాడిద్దాం వాళ్ళతో. అమ్మ, ఈ భోగి ఎలా చేసుకుంటున్నారు? హ్యాపీగా ఎవరీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం. మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తాం. అందరూ బాగా కలిసి ఆడుతూ పాడుతూ బాగా సరదాగా చేసుకుంటాం. చెప్పండి, ప్రతి పండగ కూడా మహిళల ముందుంటాము. సో ఈ 3 రోజుల పాటు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటారు. ఆర్వీఆర్జీలో బాగా చేస్తారు. అన్నీ సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు. చాలా అందరూ పాల్గొంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. అందరూ బాగా చేస్తారండి. చూస్తున్నాం కదా, వీళ్ళంతా స్టెప్స్ వేస్తున్నారు. సంక్రాంతి వస్తుంది,
తుమ్మెద సరదాలు తెస్తుంది సుమ్మెద అంటూ ఎంతో చక్కగా వీళ్ళు ఆటపాటలతో స్టెప్స్ వేస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత చక్కగా అంటే ఒక ఏ పండగ వచ్చినా సరే మహిళలే ముందుంటారు. సో 3 రోజుల పాటు కూడా ఈ పండుగని చక్కగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మహిళలతో మాట్లాడిద్దాము. ఈసారి ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటి? లైక్ ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి చేసుకుంటారు. ఈసారి స్పెషల్గా మీకు ఇయర్ మొత్తం గుర్తుండేటువంటి మెమరబుల్ డే ఏంటి? ఇయర్ ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడే ఇంకా ఏం లేదు. మెమరబుల్ డే అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే భోగి వచ్చి స్టార్టింగ్లో వచ్చి ఇలా భోగి మంటలు వేసుకోవడం, పిల్లలకి భోగి పళ్ళు పోయడము అవన్నీ చేస్తుంటాం అంతే. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి. ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి? లైక్ మెయిన్గా ట్రెడిషనల్ ప్లాన్స్ ఇట్లా మంచి బట్టలు వేసుకోవడం, స్నానంతో అదే నలుగు పెట్టుకొని చేయడము అది, అండ్ పిల్లలకి భోగి పండ్లు వేయడము. అంటే ఫెస్టివల్ గురించి మీ ఫ్యామిలీ చెప్తూ ఉంటారా? యా అవునండి. దీని గురించి మీరు చెప్పండి అమ్మా, ఆ రోజుల్లో పండగ ఎలా చేసుకునే వాళ్ళు, ఈ జనరేషన్కి ఏం చెప్తారు? ఆ రోజుల్లో రైతుల పండగ అది. గ్రామాల్లో మేమందరం తెల్లవారుజామున 3ంటికే లేచి పేడ కళ్ళాపి చల్లించి బాగా ముగ్గులు గొట్టాలుండేవి. ఆ గొట్టాలతో ముగ్గులు పెట్టి మళ్ళీ గొబ్బెమ్మలు గురుగులు అనేవాడు. గురుగులు లేకపోతే గొబ్బెమ్మలు. వాటిల్లో గొబ్బెమ్మల్లో నవధాన్యాలు వేసి రేగి పండు, తర్వాత పెరుగు, అన్ని రకాలు బంతి పువ్వులు అవన్నీ పెట్టేవాళ్ళం. వాటి చుట్టూ అన్నీ ఒక చోట పెట్టేసి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ డాన్స్ లాగా తిరిగేవాళ్ళం. ఆ తర్వాత ముగ్గుల మధ్యలో అలంకరించి వాటికి మళ్ళీ ఆ రోజుల్లో మా తోటల్లో కాసినటువంటి వంకాయలు, దోసకాయలు అవన్నీ కూడా గురుగుల దగ్గర పెట్టేవాళ్ళం. అదంతా తర్వాత ఈయన దాసుళ్ళు వచ్చేవాళ్ళు, పాటలు పాడుతూ హరిదాసులు వచ్చేవాళ్ళు. మళ్ళీ సంక్రాంతి అంటేనే భోగితో పాటు గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మహిళలు చూస్తున్నాం కదా ఇంత చక్కగా. ఒకసారి మా కెమెరామెన్ ఫ్రంట్ సైడ్కి వచ్చి చూపిస్తారు. ఒకసారి వీళ్ళు ఎలా డాన్స్ వేస్తున్నారు చెప్పండి. అంటే ఈరోజు ఫ్యామిలీతో ఇంత సరదాగా గడుపుతున్నారు కదా, రోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎలా? కానీ మాకు ఇక్కడ రెయిన్బో విషయంలో ఏదో యాక్టివిటీ ఉంటుందండి. ఆల్మోస్ట్ రోజు ఏదో యాక్టివిటీ ఉంటుంది. వీఆర్ లక్కీ రెయిన్బో విషయాలు ఉన్నందుకు యాక్టివ్ అవుతూనే ఉంటుంది ఏదోటి. మీరు చెప్పండి, సంక్రాంతికి ఇంత మందితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా. ఇంతకన్నా ఇంకేం కావాలి? పండుగ అంటేనే అందరూ కలిసి చేసుకుంటాం, చాలా హ్యాపీ. ఏంటి భోగి స్పెషల్ ఏంటండి? భోగి స్పెషల్ భోగి మంటలతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఈవినింగ్ అంతా మనకి భోగి పళ్ళ ప్రోగ్రామ్ ఉన్నది. ఫుల్ డే బిజీ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. హలో, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు టు ఆల్. మా రెయిన్బో విసాస్లో అన్ని సెలబ్రేషన్స్ సూపర్గా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఏలూరులో భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వీటిపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, ఏలూరి ప్రజలు భోగి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? రాధిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో ఉన్నాం. దుగ్గిరాల గ్రామంలో భోగి వేడుకల్లో చింతనేని ప్రభాకర్ ఆయన పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరితో కలిసి, గ్రామస్తులందరితో కలిసి ప్రతి ఏడాది చేసుకునేలాగే ఆయన భోగి సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. చాలా ట్రెడిషనల్ గా ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సార్, ఏంటి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎట్లా కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు? భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ ఈ 4 రోజులు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏపీకి రావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా చాలా మంది సంక్రాంతి పండుగ అనేటువంటి దాన్ని పురస్కరించుకుని మరి అంత దూరం నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఈ యొక్క భోజనం
సార్ ఏంటి సంక్రాంతికి కూటమి రెజల్యూషన్స్ ఏంటి? ఈ ఏడాది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రజలకు? అన్ని విషయాలలో అన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇదే పరిపాలన గాడిలో పడింది, చాలా వేగంతో పరుగులు పెట్టిస్తామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం కోరుకున్నారో అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా ఉన్నాం. తప్పనిసరిగా నెరవేర్చి చూపించే బాధ్యత మాత్రం కూటమి. సార్ మాజీ సీఎం జగన్ కొత్త బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అటు జ్యుడిషియల్ గానీ ఇటు పొలిటికల్ గా గానీ మేము వచ్చిన తర్వాత జాగ్రత్త అనే మాటలు ఆయన మాట్లాడడం కానీ ఎట్లా చూస్తారు దీన్ని? ఈ ఇతరుల వాదన ఎవడో ఏం కంప్లైంట్ జగన్ కి ఏ ఎజెండా లేకుండా ఉండడం వల్లే ప్రతిదానికి ఒక విధ్వంసం చేసే విధంగా భయప్రాంతాలకు చేసే విధంగా థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఎవడైతే ఈ రాష్ట్రంలో థ్రెటనింగ్ చేస్తాడో వాడే గవర్నమెంట్ సార్ ఏం సార్ భోగి పిడకలేదు ఇవన్నీ కూడా ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఆ మంటలో వేస్తే పుణ్యం కలుగుతుందని చెప్పి మా పిన్ని ఇచ్చింది. సార్ అంటే చెడు అటన్నింటిని కూడా భోగి మంటల్లో వేసేయాలంటారు. ఏంటి మీరు ఏం వేస్తారు భోగి మంటల్లో? భోగి మంటలో జగన్ దొంగ సంతకాలు కోటి సంతకాలు. ఓకే సార్ ఏం సార్ మరి కోడి పందాలు పరిస్థితి ఏంటి? కోడిపందాలు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాడు. దాన్ని జోదంగా చూడొద్దు, సాంప్రదాయంగా చూడండి. సరదాగా గొడవలు లేకుండా కత్తులు లేకుండా కోడిపందాలు వేసుకోమని చెప్పాడు. ఇప్పుడు కోటి సంతకాలు వేసేస్తున్నారు ఇందులో. వేసేయండి సార్. అయితే మనం చూస్తున్నాం దుగ్గిరాల్లో చాలా ఆహ్లాదకరంగా ఇంటిల్లిపాది మొత్తం అంతా గ్రామం అంతా ఒకే చోట చేరి సంక్రాంతి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారనే చెప్పుకోవచ్చు. ఆవు పీడికల్ని ఎందుకంటే ఆధునిక యుగంలో పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ పాత కష్టాలు చెడుని అంతటిని కూడా భోగి మంటల్లో వేసి కాల్చేయాలి, భోగి మంటలు చెడు అంతా మర్చిపోవాలని చెప్తున్నారు. అమ్మ ఏంటి మీ చిన్నప్పుడు అట్లా చేసుకునే వాళ్ళు భోగి సంక్రాంతి? మా చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు చాలా బాగా చేసుకునేవాళ్ళం. కానీ ఈ బాబు ఇదేంటి ముఖ్యంగా ఊరు పెద్దలందరికీ వచ్చిన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. మేము ఈ ఊర్లో పుట్టినందుకు గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం భోగి మంటలో ఈ చింతమనేని ప్రభాకర్ గారు మా బాబు వచ్చిన కాడి నుంచి మేము చాలా బాగా జరుపుకుంటున్నాం. రాత్రి ముగ్గుల పోటీలు జరిగినాయి. అందరికీ వేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి భోజనం పెట్టి రాత్రి మా గ్రామస్తుల పిల్లలందరినీ ముగ్గులేసి చక్కగా వాళ్ళని సంతృప్తి పరిచాడు. సంతోషంగా నిరుడి మీద ఈ సంవత్సరం ఇంకా బాగా జరుపుకున్నాం. అయినా 2024 మేము క్యాలెండర్ కొట్టించుకుని మా బాబే రావా. ఏంటి నగర సంకీర్తన చేస్తున్నారు మీరు? అవునండి, నగర సంగీతం ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇది ధనుర్మాసం కదా, ముక్తి కలుగుతుందని చెప్పి నగర సంకీర్తన చేస్తున్నాము. అలాగే ఈ భోగి మంటలు వేస్తున్నారు కదా, ఇది మన సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పండుగ అండి. 3 రోజుల పండుగ. భోగి రోజున భోగభాగ్యాలతో అందరూ తులతూగాలని, అలాగే మకర సంక్రాంతి రైతులందరికీ కూడా పండిన పంటంతా కూడా ఇంటికి వచ్చేటువంటి రోజులండి ఇవి. తర్వాత 3వ రోజు కనుమ అండి. కనుమది ఒక గోవుల పశువుల అన్ని పూజించేటువంటి పండుగ అండి అది. ఇక మీరు తిరుగుతున్నారు నగర సంకీర్తన, మరి మీ మనవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. అసలు తెలుసా వాళ్ళకి నగర సంకీర్తన ఏం కీర్తనలు పాడతారు అనేది? అది ఒక సాంప్రదాయబద్ధంగా ఒక తరతరాలుగా వస్తుందండి. మా పెద్దవాళ్ళు చేసేవారు, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. అలాగే మా నుంచి మా తర్వాత తరం వాళ్ళు నేర్చుకుంటారండి కంపల్సరీగా. ఓకే, మనం చూస్తున్నాం చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామం అంతా ఒకే చోట చేరి ఈ విధంగా వేడుకల్లో పాల్గొనటం నిజంగా ఇదని చెప్పు. మీరు చూస్తే కనుక దుగ్గిరాల గ్రామానికి సంబంధించి ఈ ఫ్రేమ్ చూస్తేనే చాలా కన్నుల ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు, కన్నుల విందుగా ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం గ్రామం అంతా కూడా ఒకే చోట చేరి హరిదాసులు ఒక పక్క భోగి మంటలు వీటన్నిటితో కూడా చాలా ఆనందంగా భోగి సభ చిన్న మీరు చూస్తే కనుక విజువల్లో చిన్న హరిదాస్ కూడా అతను కూడా కూర్చోబెట్టారు. ఒక మొత్తం అంతా కూడా ఈ ఆనంద క్షణాలని మరుపురాని అనుభూతుల్ని ఈ ఏడాది అంతా గుర్తుంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్లోని మలేషియన్ టౌన్షిప్ నుంచి అక్కడ భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానిపైన మా ప్రతినిధి అంజుమా మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ అంజుమా, మలేషియన్ టౌన్షిప్లో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి?
భోగభాగ్యాల భోగి పండుగ సంబరాలు ప్రారంభమైపోయాయి. కుకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో రెయిన్ట్రీ పార్క్ సంక్రాంతి సంబరాలు 2026 అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ భోగి మంటల చుట్టూ కమ్యూనిటీ వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా తిరుగుతూ ఈ భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి ఈ భోగి పండుగకి సంబంధించి సంక్రాంతి సంబరాలకి సంబంధించి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాసులతోటి మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రతి సంవత్సరము సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా మీరు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారా? నమస్తే అండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. మా మలేషియన్ టౌన్షిప్లో గత 15-16 ఏళ్ళుగా ఈ విధంగానే మా సంక్రాంతి భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది కాస్మోపాలిటన్ టౌన్షిప్ అండి. ఇది మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. అన్ని పండుగలు ఇదే విధంగా జరుపుకుంటాం. ప్రత్యేకంగా మనకి తెలుగు వాళ్ళకి సంబంధించిన సంక్రాంతి పండుగ కనుక ఇది కూడా చాలా వైభవంగా జరుపుకుంటాం. ఇంకా మా దగ్గర యాక్చువల్గా ఎక్కువ క్రౌడ్ ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లోకి పోయిన మూలంగా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. అదర్వైజ్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం అన్ని పండుగలు కూడా. థ్యాంక్ యూ సార్. నిజంగానే అంటే పల్లెటూరులో ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా కూడా మొత్తంగా డెకరేషన్ అదంతా కూడా ఉంది. మనకు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో సంక్రాంతి పండుగ అనగానే మీకేం గుర్తొస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి? ఆ వేడుకలు కానీ ఆ పార్టిసిపేట్ చేయడం అదంతా? సంక్రాంతికి జనరల్గా అందరూ ఊర్లు వెళ్తుంటారు కదా, ఇక్కడ మేము సేమ్ ఆ విలేజ్ సెటప్ అంతా ఇక్కడే మా కాలనీలోనే విలేజ్ సెటప్ని ఇక్కడ సెటప్ చేసి సో అందరూ ఇక్కడే ఎంజాయ్ చేసేలాగా ఊర్లో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఉండేలాగా చేసే కార్యక్రమం చేస్తుంటామండి ప్రతి సంవత్సరం. సో ఇక్కడ 6,000 నుంచి 7,000 మంది నివాసం ఉంటుంటారు. సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంటామండి. సో ఒకసారి ఆ మహిళలతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో సంతోషంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడమే కానీ, పిండి వంటలు చేయడం కానీ, చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసుకోవడం కానీ ఇదంతా కూడా మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. నమస్తే మ్యామ్. నిజంగా భోగి పండుగ ఆ సంబరాలు అదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్నామా అనేటువంటి ఆ ఫీలింగ్ కూడా కలుగుతోంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తోంది? మీరే చెప్పారుగా పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తుందని. దట్ వాజ్ అవర్ ఎయిమ్ టు క్రియేట్ దట్. అందుకని అలా చేయాలనే అన్నట్టు మా కమిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, ఊరికి వెళ్ళలేని వాళ్ళు ఏమీ మిస్ కాకూడదు. అన్నీ మొత్తం ఊర్లో ఎలా జరుపుకుంటాం పండుగ అలాగే చేసుకుంటాం మేము ఇప్పుడు. సో అది దట్ వాజ్ ద థింగ్ అనమాట. అందుకని అందరూ ఊర్లో వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసారు. మీకు కనిపిస్తుంది కదా, అందరూ వచ్చారు. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. అందరూ కలిసి పండుగలను కలిసికట్టుగా జరుపుకుంటూ ఉంటారు. సో అదంతా ఏ విధంగా అనిపిస్తుంది? అందరూ ఒక్కచోట గెట్ టుగెదర్ అవ్వడము ఇదంతా కూడా ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? మేము అన్ని పండుగలు ఇలాగే చేసుకుంటాము. మన తెలుగు పండుగలు కాదు, ఆల్ నార్త్ మొత్తం ఇండియా నుంచి అన్ని స్టేట్స్కి వెళ్ళి మాకు టౌన్షిప్లో ఉన్నారు రెసిడెంట్స్. ఆల్ స్టేట్స్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. సో మలయాళీ ఫెస్టివల్ ఉండని, కాశ్మీరీ వాళ్ళు ఉండని, నార్త్ పంజాబ్ కానీ, బెంగాలీస్, అన్ని ఫెస్టివల్స్ అలాగే జరుగుతాయి, బాగా జరుగుతూ ఉంటాయి. మేము అన్ని పండుగలు కలిసి చేసుకుంటాం. మీది మాది అని ఏం లేదు. సో నిజంగానే ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా పండుగలను జరుపుకుంటున్నారు. నమస్తే సార్. భోగి పండుగ శుభాకాంక్షలు మీకు. ఈరోజు మనకి భోగి పండుగతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? మా బిగ్ టీవీ వారికి మా రెయిన్ట్రీ పార్క్ తరఫున శుభాకాంక్షలు. మేము ఈ భోగి పండుగని గత 15 సంవత్సరాలు కూడా అనుచానంగా అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. భోగి పండుగను విశేషంగా ఆంధ్రులు, ఉభయ రాష్ట్రాల వారు కూడా దీన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు. ఏదైతే మన మకర సంక్రమణ జరుగుతుందో, అన్ని పాడి పంటలన్నీ వస్తున్నాయో, ఈ ప్రకృతి పండుగని ప్రకృతి మధ్యలో అందరం కలిసి జరుపుకోవటం ముఖ్యమైన విశేషం. దానితో పాటు జరిగేటువంటి భోగి మంట, దీని తరువాత పిల్లల యొక్క ఆటపాటలు, తర్వాత భోగి మనకి ఇక్కడ ఉన్నటువంటి మన చిన్నప్పుడు మర్చిపోయినటువంటి అన్ని ఆటలు, అష్టాచెమ్మ, చెమ్మ చెక్క. థ్యాంక్ యూ అంజుమా. రైట్, తెలుగు రాష్ట్రాలంతటా కూడా భోగి మంటలు వెలిగిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలి, ప్రతి ఇంట కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలి అంటూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా భోగి మంటలు వెలిగిస్తూ భోగి పండుగను ప్రారంభిస్తున్నారు. రైట్, ఇక ఖమ్మంలో ఏ విధంగా ఉందో మా ప్రతినిధి భాస్కర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ భాస్కర్, ఖమ్మంలో ఎక్కడున్నారు మీరు? భోగి సంబరాలు ప్రజలు అక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు?
ఎస్ రాధిక, ఖమ్మంలో మొత్తానికి అయితే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసుకుని మరోవైపు రంగవల్లులతో ఇంటి ముందు అలంకరణ చేసుకునే నేపథ్యం. మొత్తానికి అయితే సంక్రాంతి భోగి అంటే 14వ తారీఖు రోజు భోగి పండుగ కనుక మొత్తానికైతే తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు, చిన్నలు, పెద్దలందరూ కూడా మంచి భోగి మంటలు వేసుకుంటూ ఒక మంచి ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మధ్యలోనే పెద్ద పెద్ద కట్టెలతోటి మంటలు వేసుకుంటూ తమ యొక్క అంటే సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని ఉట్టిపడాలు చేసిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. చాలా వరకు కూడా అంతా కూడా ఉదయం 5 గంటల నుంచే మొత్తానికైతే భోగి మంటలకు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అసలు అంటే పిల్లలు, పెద్దలు పల్లెటూరు నుంచి మొదలు పెడితే చాలా ప్రాంతాలలో కూడా ఈ యొక్క భోగి మంటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ భోగి మంటలు దానికి ఉన్న గొప్పతనం ఏంటి, ఎలాంటి దీనికి ఉన్నటువంటి గొప్పగా ఉన్నటువంటి యొక్క భోగికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ భోగి మంటల నిర్వాహకులతో మనం మాట్లాడుతుంది ఒకసారి ఎట్లా ఉండబోతుంది ఏంటనేది. ప్రత్యేక డీజే పాటలు ఏర్పాటు చేసుకుంటూ ఆ డీజే పాటలకు నడుమ వాళ్ళు డాన్స్ చేసుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. మనం మాట్లాడుతుందాం అసలు ఈ భోగి మంటల ప్రత్యేకత ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్పేసి మనకు మాట్లాడుతుందాం ఒకసారి. అమ్మా, ఈ భోగి మంటలు ఒక ప్రత్యేకత ఏంటి? జనరల్ గా పల్లెటూరులో ఇలాంటి వాతావరణం నెలకొని ఉంటుంది. జనరల్ గా సిటీలో కూడా ఇదే కల్చర్ అంటే మన అంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. కాకపోతే దాని యొక్క మూలాలు మర్చిపోకుండా పిల్లలకు అందిస్తుంది. ఎలా ఉంటుంది అని చూస్తుంది, అది గొప్పతనం ఏంటి? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ భోగి పండగ మేము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. పిల్లలందరితోటి కూడా, బంధుమిత్రులందరితోటి కూడా ఈ భోగిని జరుపుకోవటం అనేది మన సంస్కృతి సంప్రదాయాలకి ముందు మెట్టుగా మనందరం ఈ విధంగా చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. చిన్నప్పుడైతే పల్లెటూర్లలో వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు సిటీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పండుగని చాలా చక్కగా చేసుకుంటున్నారు. అందుకని మేము ఇక్కడ సిటీలో చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం అనిపించింది. పిండి వంటలు, కోడి పందాలు, సంక్రాంతి ముగ్గులు అన్నీ కూడా మేము ముందుండి చాలా చక్కగా సంతోషంగా జరుపుకోవడం జరిగిందండి. నా పేరు నున్నా కృష్ణప్రియ. చెప్పండి, ఎలా ఉంటుంది భోగి యొక్క ప్రత్యేకత? ముందు అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మనం జరుపుకునే ఒక పెద్ద పండుగలో మనకి సంక్రాంతి ఒకటి. ఇది రైతులు పెద్ద పండుగ. భోగి విశేషం ఏంటి అంటే ముందు మనలో ఉన్న పాతని వదిలేసి కొత్తను ఆహ్వానించడమే, మనలో ఉన్న నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని ఆహ్వానించడమే. ఇంతకుముందు ఇది మనం పల్లెటూర్లలోనే చూసేవాళ్ళం అండి. పట్టణం అంతా తరలి పల్లెటూర్లలో చేసుకుంటారు ఈ పండుగని. కాకపోతే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పల్లెటూరుని తలపించేలా, మన భావితరాలకి తెలిసేలా ఈ పండుగని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాధిక, మొత్తానికైతే ఇప్పటివరకు జరిగినట్టు పాత వాటిని వదిలేసి కొత్త తరాన్ని ఆస్వాదించేది మరి కొత్త మంటలతో తమ జీవితాన్ని వెలుగులతో నింపుకునే విధంగా ఈ యొక్క భోగి కొన్ని ప్రత్యేకంగా వివరిస్తున్న నేపథ్యం ఖమ్మంలో చాలా ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పొజిషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. రాధిక, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. భోగి మంటలతో సెలబ్రేషన్స్ ను ప్రజలైతే ప్రారంభిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలంతటా కూడా ఫ్యామిలీ మెంబర్స్తో, బంధువులతో, స్నేహితులతో కలిపి పండుగను సరదాగా జరుపుకుంటున్నారు. రైట్, ఇక విజయవాడలో భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, విజయవాడలో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? భోగి సంబరాలు అంబరాన్ని అందుతున్నాయని చెప్పాలి. తెల్లవారుజాము బ్రహ్మ ముహూర్తంలోనే 3:30 నుంచి 5:30 మధ్యలో భోగి మంటలు వేసుకుని అందరూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాదిష్ణు ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీసినటువంటి ప్రతులను భోగి మంటల్లో వేసి వాళ్ళ నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అయితే అంబరాన్ని అందుతున్నాయని చెప్పాలి. సంక్రాంతికి 3 రోజులు భోగి పండగతో, భోగి మంటలతో సంక్రాంతి పండుగను ప్రారంభిస్తారు. మొదటి రోజు భోగి, 2వ సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగను 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో భోగి పంటలతో ప్రారంభం చేస్తారు. ప్రస్తుతం భోగి మంటలు అదేవిధంగా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసిన పాలన ఏదైతే ఉందో అలాగే నిర్ణయాలు ఏవైతున్నాయో ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మేము వద్దన్నప్పటికీ కూడా ప్రభుత్వం పదే ఇదే మంత్రం పాటిస్తాం, ప్రైవేట్ జపం పాటిస్తాం. 10 మెడికల్ కాలేజీలు ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీ 80%, 90% పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా
అనుకున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తారు. ఒక మెడికల్ కాలేజీలే కాదు, రాయలసీమలో లిఫ్ట్ విషయంలో అలాగే వ్యవహరించింది, మెడికల్ కాలేజ్ విషయంలో అలాగే వ్యవహరించింది, సచివాలయాల విషయంలో అలాగే వ్యవహరించింది. ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా అమలు జరపట్లేదు, బకాయిలు ఉండిపోయినాయి. ప్రజలకి ఎన్నికల హామీలు తొందరలో తొక్కింది, భారాలు మోపుతుంది. కరెంటు ఛార్జీలు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు, దీంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, దీంతోపాటు ఈ కొత్త రోడ్డు వెహికల్ కొనుక్కుంటే 15% రోడ్డు సెస్ మీద ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి లేదు. ఈ భోగి సందర్భంగా ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఏకపక్షంగా ఇచ్చినటువంటి చేసినటువంటి పనులన్నింటినీ కూడా, ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఈరోజు జీవోల రూపంలో ఉన్న వాటిని కూడా మనం దీంట్లో వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మారకపోతే ప్రజలు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు అని సందర్భంగా చెప్తూ అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతులన్నీ కూడా తగలబెట్టాలని చెప్తున్నారు. భోగి మంటల కోలాహలం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ రాజేష్.